ఐక్యత జిల్లాలి కార్మికుల ఐక్యత జయప్రదం చేద్దాం మెదక్లో జరిగే సిఐటి జయప్రదం చేద్దాం మెదక్లో జరిగే సిఐటి రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేద్దాం మెదక్లో జరిగే సిఐటి రాష్ట్ర 5వ మహాసభల్ని పోరాడదాం కార్మికులు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా మెదక్ పట్టణంలో జరగబోతా ఉన్నాయి. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కార్మిక వర్గ మహాసభలు ఈ మన మెదక్ జిల్లాలో జరగడం, మెదక్ పట్టణంలో జరగడం మాకు సంతోషకరం. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రం లోపల సిఐటి ఆధ్వర్యంలో 2K రన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్న కార్యకర్తలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల్ని హరిస్తూ కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యం లోపల ఈ సిఐటి తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఒకవైపు కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే తమ హక్కుల్ని రక్షించుకోవడానికి, తమ సౌకర్యాల్ని మెరుగుపరచుకోవడానికి, తమ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఐక్యమై పోరాడుతూ ఉంటే మరోవైపు ప్రభుత్వం వాళ్ళకు సపోర్ట్ చేయాల్సింది పోయి, వాళ్ళకు అండగా నిలబడాల్సింది పోయి ఇలా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా యాజమాన్యాలకు, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేటువంటి పద్ధతులలో లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. 150 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ఈ లేబర్ కోడ్లను నవంబర్ 21వ తారీఖు నుంచి మేము అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. అందుకే కార్మికులకు అన్యాయం చేసేటువంటి లేబర్ కోడ్లను రద్దయ్యేంత వరకు కూడా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కార్మికులు తమ హక్కుల రక్షణ కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి పోరాటాలు చేయాలి అనేటువంటిది నిర్దేశించుకోవడం కోసం మెదక్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలలో మరి కర్తవ్యాల్ని రూపొందించేటువంటి కృషి జరగబోతా ఉంది. అందుకే కార్మిక వర్గం జెండాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా హక్కుల రక్షణ కోసం ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కార్మికుల యొక్క శక్తి సామర్థ్యాల్ని తక్కువ అంచనా వేస్తా ఉన్నారు. ఇలా కార్మిక వర్గానికి అన్యాయం చేస్తే ఖబర్దార్ అని చెప్పేటువంటి పద్ధతులలో రేపు 7వ తారీఖు నాడు సిఐటి రాష్ట్ర మహాసభల ప్రారంభ సందర్భంగా వేలాది మందితోని మెదక్ పట్టణంలో ర్యాలీ జరగబోతా ఉంది. ఈ ర్యాలీ లోపల మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్న కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.